సార్ మాకు 20x30 ఉంది స్థలము. దాంట్లో మాకు ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి, లేదంటే డబల్ బెడ్రూమ్ కావాలి. ఒక ఆశ. సెట్ బ్యాక్లే లేకుండా కట్టే పరిస్థితిలోకి అందరు వెళ్ళిపోతున్నారు. 100% మీరు సెట్ బ్యాక్ పెట్టుకుంటే సో ఇప్పుడు యాజ్ పర్ మున్సిపల్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అలాగే చెప్పడం జరుగుతుంది. మరి ఈ చిన్న స్థలాల వాళ్ళు మరి ఏం చేయాలి సార్ అంటే, నేనైతే ఎన్నో వీడియోస్లో చెప్పాను. ఏం చెప్పానంటే, కట్టమంటే కంటిని కట్టమంటే స్థలం ఎంత చూసుకోవాలి, మీ నక్షత్రం ఎంత చూసుకోవాలి, అవన్నీ లేకుండా ఇల్లు కట్టమంటే కదా. అంటే ఎంత గేమ్లా ఉంది. మీరు ఒక ప్రాపర్ వేలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఖచ్చితంగా స్థలమేమో మూరెడు, ఆశనేమో బారెడు. అంటే ఏంటి? అయితే పెద్దవాళ్ళు ఈ మాట చెప్పేవాళ్ళు. మరి ఈ కలికాలంలో అది నిజంగా ఎస్ అని అనొచ్చు. ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే కంప్లీట్ హోల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక ఏరియా అప్ టు మైసూర్, ఇటు కృష్ణగిరి, చెన్నై, నెక్స్ట్ మన శ్రీకాకుళం తర్వాత ఆల్మోస్ట్ రాయగడ వరకు వెళ్ళి వస్తున్నాము. సో ఈరోజు అయితే మనం భీమడోలు ఏరియాలో ఉన్నాము. సో మనకు స్థలమేమో మూరేడు, ఆశనేమో బారెడు. అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు నాకు ఫోన్ చేసేవాళ్ళు కానీ, లేదంటే ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కానీ, వీళ్ళు ఏం చేస్తారంటే, సార్ మాకు 20x30 ఉంది స్థలము. దాంట్లో మాకు ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి, లేదంటే డబల్ బెడ్రూమ్ కావాలి. ఒక ఆశ. లేదా 20x40 ఉంది, లేదంటే 25x40 ఉంది, లేదంటే 30x40, 45 ఉంది. అందులో మాకు 3 BHK వస్తుందా, 4 BHK వస్తుందా, మళ్ళీ మాకు కార్ పార్కింగ్ కావాలి, 2 వస్తే ఇంకా మంచిది. అసలు ఎట్లా వస్తుందండి? అర్థమైందా? వస్తుందా? మీరు ఆలోచన చేయండి. మనకు స్థలం ఎంత ఉందో ఆ స్థలాన్ని బట్టి సెట్ బ్యాక్లే లేకుండా కట్టే పరిస్థితిలోకి అందరు వెళ్ళిపోతున్నారు. 100% మీరు సెట్ బ్యాక్ పెట్టుకుంటే ఎప్పటికైనా మీ పక్క వాళ్ళతో మీకు ఇబ్బంది అనేది ఉండదు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సెట్ బ్యాక్లు లేకుండా కట్టిన ఇండ్లు ఉంటాయి కదా, కాలనీస్లో, బస్తీలలో, చిన్న చిన్న ఏరియాస్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు నిజంగా వాళ్ళ సమస్యలు వన్స్ వింటే సెట్ బ్యాక్ లేకుండా మీరు ఎట్టి పరిస్థితిలో ఇల్లే కట్టాలి. అర్థమైందా? సో మన కూడా మనం తీసుకొని వాళ్ళకు పెట్టేసేసి మన ఇంటికి కాంపౌండ్కి కనీసం ఒక 2 అడుగులో 3 అడుగులో కుదిరితే 1 పార్ట్ 9 భాగాలు చేసి 1 పార్ట్ వదిలితే అన్నిటికంటే టాప్ మోస్ట్ రేంజ్ అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు యాజ్ పర్ మున్సిపల్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అలాగే చెప్పడం జరుగుతుంది. మరి ఈ చిన్న స్థలాల వాళ్ళు మరి ఏం చేయాలి సార్ అంటే, నేనైతే ఎన్నో వీడియోస్లో చెప్పాను. ఏం చెప్పానంటే, సార్ నాకు ఒక 20x20 స్థలం ఉంది, 4 ద్వారాల ఇల్లు కట్టవచ్చా? ఎందుకు కట్టలేమండి? 100% కట్టవచ్చు. ఎలా కట్టాలి? ఎక్కడైతే మెయిన్ డోర్ ఉందో అక్కడ ఎక్కువ ఖాళీ స్థలం పెడతాం, మిగతా వైపులంతా కూడా ఒక 3 feet 4 feet పెడతాం. పెట్టిన తర్వాత మీకు ఇల్లు ఎంత వస్తుంది? 10-12 వస్తుంది. అట్లెట్లా సార్? మాకు పెద్ద ఇల్లు కావాలి. పెద్ద స్థలం తీసుకోండి. మీకు ఇంత స్థలం పెట్టుకొని నాకు ఇంత కోరికలు ఉంటే రాదండి, రాదది. అసలు ఆ క్వశ్చన్ మీరు అడగడమే తప్పు. అర్థమైందా? చాలామందికి ఇదే ఉంది. నెక్స్ట్ మండువా ఇంటికి సంబంధించిన కొలతలు కూడా ఎలా తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. సార్ అసలు ఎంత కొలత కావాలి అని అడుగుతారు. సో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ఏంటంటే, మీరు మీ స్థలం తీసుకోండి. జనరల్గా వరండాలు అని మాట్లాడతాం కదా, మీరు అసలు ఇల్లు ఎంత కడతారు అనేది సెకండరీ. వరండాలు అట్లీస్ట్ తూర్పు ఫేసింగ్ ఇల్లు కడితే తూర్పులో 10-12, నెక్స్ట్ ఉత్తరంలో దక్షిణంలో 6, పడమరలో ఒక 6, మళ్ళీ దాని తర్వాత కాంపౌండ్ వరకు 2 అడుగులు గ్యాప్. అంటే ఆల్మోస్ట్ ఇటు 8 16 పోయింది. గోడలు, మళ్ళీ బయట గోడలు అన్నీ కలిపి 20 దీనికి పోయింది. మీరు ఇల్లు ఎంత తీసుకుంటారు? అది ఆలోచన చేయండి. నేను ఒకసారి డీటెయిలింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఎందుకంటే రీసెంట్గా
ఒక ప్లాన్ వచ్చింది శ్రీధర్ గారు, ఏది ఒక 20x30 ఏదో ప్లాన్ వచ్చింది. సో ఆయన ఏం చేశారంటే గణితానికి సంబంధించి కరెక్ట్గా ఉండాలంటే 30x30 కడితే మంచిది అని చెప్పి 30x30 ఇచ్చేసారు. స్థలం ఎక్కడుంది? అర్థమైందా? స్థలం ఎక్కడుంది? స్థలం లేకుండానే ప్లాన్ ఇచ్చేసారు, అంటే స్థలం కొలతలు అడగకుండానే ప్లాన్ ఇచ్చేసారు. సో మరి ఇలాంటి సందర్భంలో మరి ఇల్లు కట్టేసిన తర్వాత వెళ్తే ఆయన ఏమంటుంది తెలుసా మీకు? గణితానికి బరోబ్బర్ వచ్చేసిందండి అంటాడు. అరే పక్క వాళ్ళ స్థలంలో కట్టాలంటే లేదు, అట్టెట్లా కట్టలేదంటే ఆయన 30 ఇచ్చింది కానీ 20 లాగా 21 లాగా తీసేసుకున్నా, 19 తీసేసుకున్నా, కాబట్టి నాకు గణితం వచ్చేసింది, పక్క స్థలంలో కూడా కొంచెం గణితం తీసుకున్నా అంటాడు ఆయన. ఇప్పుడు యాక్చువల్ ప్లాన్ చెప్పండి ఒకసారి ఆ పాయింట్. అదేంటంటే నాకు ప్లాన్ వచ్చిందన్నమాట. ప్లాన్ బట్టి వచ్చినప్పుడు నాకు ఇంత సైట్ ఉందంటే గణితం కట్టాము, అంత బాగానే ఉంది. సార్ మీకు సైట్ సరిపోదంటే ఏం సరిపోదు అంటారండి సార్, ఆయన ఆల్రెడీ గణితం కట్టుకొచ్చాము మేము. గణితం కట్టుకొచ్చిన తర్వాత ఈ సరిపోయింది ఆయన కట్టించారు, గణితం చూడండి. ఏమంటే గణితం కట్టారు బాగానే ఉంది, ఈ గణితం కట్టాలంటే 30x35 సైట్ కావాలి మీకు ఉన్నదేమో 25x30. ఇల్లు ఎలా పడుతుంది ఆయన కట్టించారు, మీరు కట్టండి అంటాడు. గణితానికి ఇంటి సంబంధం ఏంటి? ఇప్పుడు మనం సైట్ చూసుకోవాలి, సైట్ చూసుకున్న తర్వాత ఏమండి మినిమం 25 ఉందనుకోండి, సార్ ఎంత పెద్ద సైట్ ఉంది కదా 25x30 ఇది పడదా అంటాడు. సరే మీరు కొలతలు లెక్క చేసుకుంటే అంటే మరి ఎలా గణితం కట్టాడు ఆయన అంటే ఎలా కట్టారో మనకు తెలియదు. ఆయన ఫోన్ చేసి ఏంటి సార్ గణితం కట్టారంటే ఆయన కట్టమని కట్టారు అంటాడు. ఆయన కట్టమంటే గణితం కట్టమంటే స్థలం ఎంత చూసుకోవాలి, మీ నక్షత్రం ఎంత చూసుకోవాలి, అవన్నీ లేకుండా ఇల్లు కట్టమంటారు కదా. అంటే ఎంత గేమ్లా ఉంది. ఆయన వచ్చి సరే మీరు కట్టండి అంటే వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ పడుతుంది, ఈయనకేమో డబుల్ బెడ్రూమ్ కావాలి. ఎలా పడుతుంది? వాల్ థిక్నెస్లు తీయాలి, సెట్ బ్యాక్స్ తీయాలి, కనీసం ఒక 25 ఫీట్లో 7 ఫీట్లు పోద్ది ఎంత సెట్ చేసుకున్నా. గోడ మంగళ 6 పోయినా ఇది ఒక అడుగున్నర పోద్ది, 3 అడుగులు అక్కడే పోయింది. 2 అడుగులు దక్షిణ పక్కన 3 అడుగులు ఉత్తరం పెట్టుకున్న 7 ఫీట్లు పోయింది కదా సార్. ఉన్నదాన్ని 23లో 7 పోతే ఇంక మిగిలినంత 18, 16 మిగిలింది. దాంట్లో ఎక్కడ ఇల్లు కట్టాలంటే ఈయనకేమో డబుల్ బెడ్రూమ్ కావాలంటారు. మా కూడా ఒప్పుకోవట్లేదంటే నేను ఏం చేయాలి? నేను స్థలం కొనుక్కుంటే గణితం కట్టి పెడతాం. మనం ఇలా ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో ఫస్ట్ మనం ఓవరాల్గా థింక్ చేసుకోవాలి. మన ఇల్లు ప్రహరీ గోడ, సెట్ బ్యాక్స్, అంటే మీరు సెట్ బ్యాక్స్ లేకపోతే కడదామంటే కుదరదు. 100% వాస్తు ప్రకారం కావాలి. 100% ఏ వాస్తు ప్రకారం అవ్వదు సార్, ఎక్కడైనా ఎంత గింజుకొని అవ్వదు కూడా. 100% వదిలేసేయండి, 5-10% కట్టినా సార్ హ్యాపీ. అది సార్, ఎందుకంటే ఆ స్థలం బట్టి మనం. సో మీ స్థలం ఎంత ఉందో దాంట్లో మీరే సెట్ బ్యాక్లన్నీ తీసేసుకొని దాని తర్వాత ఎంత గణితం కావాలనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్లో చెప్తూ ఉంటాను, జస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్థలం అండి, ఓకేనా? ఈ స్థలంలో ఈ వెడల్పు ఒక 30 ఉంది, ఈ పొడవు ఒక 50 ఉంది ఎగ్జాంపుల్. లేదంటే 20x30 అనుకుందాం. 20లో కాంపౌండ్ 6 ఇంచులు 1 ఫీట్ పోయింది, ఇంటి గోడలు 2 ఫీట్ పోయింది, మళ్ళీ ఇటు 2 ఫీట్లు ఇటు 2 ఫీట్లు 2, 2, 2, 1 ఆల్మోస్ట్ 7 ఫీట్ పోయింది. అంటే 13 ఫీట్ల ఇల్లు వచ్చింది. పొడవులో 30 అనుకున్నాం కదా, 30లో ఫ్రంట్ మెట్లకు చాలా లాంగ్ డిస్టెన్స్ తీసుకోవాలి. అండ్ వెడల్పు ఇట్లా వెడల్పు మెట్లు వేస్తాం కదా, అది కనీసం 7 అడుగులు ఉంటుంది. కాంపౌండ్కి సంబంధించి ఈ గోడ కలిపి 1 ఫీట్ ఉంటుంది. ఇంటి గోడలు వచ్చేసేసి మళ్ళీ 2 ఫీట్ ఉంటుంది. మళ్ళీ వెనకాల ఒక 3-4 అడుగుల సెట్ బ్యాక్ తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఒక 12 అడుగులు పైన. అర్థమైందా? సో మళ్ళీ మెట్ల తర్వాత తూర్పులో కూడా తీసుకోవాలంటే అప్పుడు 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 దాకా సెట్ బ్యాక్లే పోయినాయి. అప్పుడు ఎంత వచ్చింది మీకు ఇల్లు? 12x15 వచ్చింది. కాబట్టి సెట్ బ్యాక్లతో పాటు మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే అప్పుడు ఎంత వస్తుందనేది మీకే తెలుస్తుంది. లేదు సార్ మా పక్కింటోడు కట్టిండు, అసలు డబుల్ బెడ్రూమ్ కట్టేసిండు అంటే సెట్ బ్యాక్లు లేకుండా కట్టిండు. వాళ్ళు ఎట్లా కడతారు తెలుసా మీకు? ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. కింద పిల్లర్లు లోపలికి వేసి పైననేమో ఎక్స్టెండ్ చేస్తారు. అది ఒక పెద్ద దోషం. అది ఇంటి లోపల పిల్లర్లు రావడం అనేది పెద్ద దోషం. అది అట్లా పెట్టనే కూడదు. సో నిజంగా మీరు ఒక ప్రాపర్ వేలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఖచ్చితంగా మేము చెప్పే నియమాలు పాటించండి, లేదంటే మహర్షులు చెప్పినవి పాటించండి. 100% మీరు సక్సెస్ అనేది అవుతారు. ఓకేనా? సో ఇలాంటి ఎన్నో రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.